నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూలాలంకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రతి శుక్రవారం దాతల నేతృత్వంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా అన్నప్రసాద వినియోగ కార్యక్రమం నిర్వహించారు. కోట మండలం తిన్నెలపూడి గ్రామానికి చెందిన పేడూరు శ్రీధర్ రెడ్డి, కవితమ్మ, అనిరుద్ రెడ్డి, సౌమ్య, అభిరామ్ రెడ్డి ఉభయదాతలుగా వ్యవహరించారు. 2021 నుంచి శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి ఇంకా దాతలు ముందుకొచ్చి సహకరించాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కోరారు. అలాగే నెల 12వ తేదీన శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో జరగనున్న ప్రతిభా పేద విద్యార్థులకు నగదు పురస్కార కార్యక్రమాన్ని విజయవంతంగా అందరికీ అల్లం రమణయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఉభయదాతకు అమ్మవారి పసుపు, కుంకుమ, చీర, సారే కండువాలతో ఆలయ సత్కారాన్ని అందించారు. అలాగే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేపట్టారు. ప్రతి శుక్రవారం జరగనున్న ఈ అభిషేకాలకు ఉభయదాతలుగా వ్యవహరించేందుకు భక్తులకు ఆలయ కమిటీ సౌలభ్యం కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, పెంపులూరు సుబ్బారావు, పన్నగ సాయి, వెంగుల్తూరు శరవరన్, ఇప్పలపల్లి కృష్ణయ్య, సుబ్రహ్మణ్యం రెడ్డి, పాలూరు బాలు, ఆలయ సిబ్బంది వెంకట కృష్ణయ్య, వెంకటరావు, నాగయ్య, ఆలయ పూజారి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కోటపట్టణంలో వెలసినటువంటి చల్లని తల్లి, అందరినీ ప్రేమగా ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణ జరుగుతున్నటువంటి ఈ మహా అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతుంది. ఈనాటి దాతలు తిన్నెలపూడి వాస్తవ్యులు, చెన్నైలో స్థిరపడిన పేడూరు శ్రీధర్ రెడ్డి గారు, శ్రీమతి కవితమ్మ గారు, వాళ్ళ పిల్లలు అనిరుద్ రెడ్డి గారు, సౌమ్య గారు, చిరంజీవి అభిరామ్ రెడ్డి గారు, వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు ఈ మహాప్రసాద కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని జై కోటమ్మ తల్లి, జై కోటమ్మ తల్లి. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ సద్గురు సాయినాథ జయ గారు అమ్మని చెప్పు మంచిది. రెండు నచ్చ బిఎస్పీ ఎంతకన్నా ప్రమోషన్ వస్తుంది. Yes,
నెల్లూరు జిల్లా కోటపట్టణంలో వెలిసి ఉన్నటువంటి అందరినీ ప్రేమగా ఆదరిస్తున్నటువంటి మహాతల్లి, ఎంతమందికో ఎన్నో కోరికలు తీరుస్తూ ఉన్నటువంటి చల్లని తల్లి అయిన మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ పవిత్రమైనటువంటి అన్నప్రసాద వినియోగ సేవా కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో ఎంతో వైభవపేతంగా చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈరోజు కొన్ని వందల మంది ఆ అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ మొన్న 12వ తేదీ మన కోటమ్మ గుడిలో జరిగినటువంటి పేద విద్యార్థుల కార్యక్రమానికి తోడ్పాటు అందజేసినటువంటి దాతలకు, తీసుకున్న పిల్లలు, వచ్చేసినటువంటి భక్తులు అందరూ కూడా ఎన్ని నూరేళ్ళు చల్లగా ఉండాలని కోటమ్మ తల్లిని బాబావారిని ప్రార్థన చేస్తూ జై కోటమ్మ.